గొర్రె కాసిన అన్నావు కదా, అట్లా ఏమైనా పాటలు వస్తాయి? నా జువాలం మంద పాట అన్నావు, ఇది పాడడం వస్తుందా? రాదు. రాదు. వస్తుంది అంటే మామూలుగా పాడుకుంటా కానీ నేను వినడమే కానీ వినడం చూడడం అరే ఎన్ని కష్టాలు ఉంటాయి అంతే, కానీ పాట ప్రాక్టీస్ చేయడం లేదు. వాకిట్ల వాకిలయ్యా సీనయ్యా నా కడగ సిగ్గులయ్యా సీనయ్యా, ఏమేమి కావరణే భాగ్యమ్మ, మరి ఏమి కావరణే భాగ్యమ్మ, ఏమేమి కావరణే భాగ్యమ్మ, మరి ఏమి కావరణే భాగ్యమ్మ, సిరలంటే సీరలాయే భాగ్యమ్మ, సిరల మీదకి సిలకలాయే భాగ్యమ్మ, వాకిట్ల వాకిలయ్యా సీనయ్యా నా కడగ సిగ్గులయ్యా సీనయ్యా, ఏమేమి కావరణే భాగ్యమ్మ, మరి ఏమి కావరణే భాగ్యమ్మ, రెగలంటే రైకలాయే భాగ్యమ్మ, రెకల మీదకి రంగులాయే భాగ్యమ్మ, వాకిట్ల వాకిలయ్యా సీనయ్యా నా కడగ సిగ్గులయ్యా సీనయ్యా, ఏమేమి కావరణే భాగ్యమ్మ, మరి ఏమి కావరణే భాగ్యమ్మ, వాకిట్ల వాకిలయ్యా సీనయ్యా నా కడగ సిగ్గులయ్యా సీనయ్యా, ఏమేమి కావరణే భాగ్యమ్మ, మరి ఏమి కావరణే భాగ్యమ్మ, బొట్టులంటే బొట్టులాయే భాగ్యమ్మ, బొట్టుల మీదకి బొమ్మలాయే భాగ్యమ్మ, వాకిట్ల వాకిలయ్యా సీనయ్యా నా కడగ సిగ్గులయ్యా సీనయ్యా, ఏమేమి కావరణే భాగ్యమ్మ, మరి ఏమి కావరణే భాగ్యమ్మ. భాగ్యమ్మ సూపర్, మస్తున్నాయి మీ పాటలు. ఈ భాగ్యమ్మ స్టోరీ వస్తుందా? ఇంక కథలాగా చెప్తారు కదా. చెప్తారు. అంటే ఇదేమో జానపద పాట, కానీ మామూలుగా భాగ్యమ్మ స్టోరీ కూడా ఉంటది కదా, ఏమన్నా వస్తుందా మీకు? రాదు. ఏడుగురు నెలనకమ్మ ఒక్కదే భాగ్యమ్మ, ఎన్ని బాధలు వచ్చే భాగ్యమ్మ, అట్లా ఏమన్నా వస్తాయి? ఏం కథలు ఏమన్నా వస్తాయి? కథలు అంటే మామూలుగా వస్తాయి. ఏంటో కథలు మామూలుగా? ఇదే మల్లన్న మీదనా బీరప్ప మీదనా స్టోరీ చెప్పరా, అది పాట రాకుంటామే గాని. బీరప్పని బాగా కొలుస్తున్నారు కదా మీరు, సో మరి బీరప్ప దేవుని ఎందుకు కొలుస్తారు? ఎందుకు కొలుస్తారంటే ఇక అట్లనే మనం అన్ని చేసుకున్నట్టు దేవుళ్ళకు దేవుని కూడా అట్లే చేస్తారు. అంటే ఇప్పుడు గీ కులం వీళ్ళు ఎక్కువ పూజిస్తారు కదా, సో అట్లా మీరు ఎక్కువ బీరప్ప కురుమొల్లే పూజిస్తారు, ఎక్కువ పూజిస్తారు అంటారు కదా. సో మరి ఆ బీరప్ప మీకు అంటే ఎట్లా, ఏ విధంగా అన్నదండాలు ఉంటారు అనేది అట్లా ఏమన్నా? ఏమో అంత ఐడియా లేదు. గుడులు ఉన్నాయి కానీ గుర్తుకు లేదు ముచ్చట్లు మాత్రం. సో మరి పెంటమ్మ అనే పేరు మీ అమ్మ నాన్న వారు పెట్టారు కదా, దక్కట్లేదని. సో మరి పెంటమ్మ అని పేరు పెట్టాక అంత మంచిగా ఉంటారు, మంచిగా నీ తర్వాత ఇంక ఎలాంటి ఇబ్బందులు కాలేదు. సో మరి గీట్లా గీ పేరు పెట్టినప్పుడు అందరు పిలుస్తుంటే గీ పెంటమ్మ అని పిలుస్తున్నారు, నాకు ఈ పెంటమ్మ అని పేరు చెప్పుకోవడానికి ఎట్లా అనే ఏమన్నా ఇబ్బంది అనిపించిందా? మా అమ్మ తింటావా? తిడతా కూడా. ఎందుకు గీ పేరు పెట్టారు తిడతావా? అందరి మా అయ్య అనేటోడు, మీరు చిన్నక్కని ఏమన్నా అంటే ఆమె ఏదన్నా అంటే మీకు తలుగుతుంది, మీ ఇష్టం మీ బుద్ధి అని చెప్పేటోడు మా అయ్య. ఆమె పుట్టినాకనే మన ఇంట్లోకి లక్ష్యం వచ్చిందని చెప్పేటోడు మా అయ్య. ఓ అంటే మంచిగా కలిసి వచ్చిందా నువ్వు పుట్టినాక? ఏమేమి కలిసి వచ్చింది మీ అమ్మాయికి? ఇంకా తెలియదు, ఇంకా మన ఆయనకి ఏం మంచిగా అనిపించిందో. ముగ్గురు కొడుకులు వచ్చిందిగా, అదే ఆయనకు అదృష్టమేమో కదా. మొత్తానికైతే బాధపడేది అన్నట్టు. మరి ఎప్పుడు నీకు మార్చుకోవాలనిపించలేదా? మార్చుకోవద్దన్నారు. మార్చుకోవాలి అస్సలు మారవద్దన్నారు. మా అత్తగారింటి కాడ కూడా మురిసిరు, ఈ పేరు బాగుందని. మురిసిరా? ఓకే. నీకు మాత్రం కోపం వచ్చేది అన్నట్టు. మళ్ళీ ఎప్పుడు అనలేదండి ఆయన, అయ్యా నాకు ఈ పేరు మార్చు అయ్యా అని? అస్సలు మారు అన్నాడు. నేను చచ్చినప్పటికైనా మారు అన్నాడు. కుతట్లకెళ్ళని ఎలా వారుట్లకెళ్ళని ఎలా వతి బాలలిద్దరని ఎలా వాటకెళ్ళిరని ఎలా వాటకెళ్ళిన చోటని ఎలా ఎవ్వరో చీరని ఎలా సుకల్ల సూర్యుడని ఎలా చూడొచ్చినాడని ఎలా చూసినంత సేపు చూసని ఎలా జడవాటి గుంజని ఎలా ఇడివిడు విసుపరుడని ఎలా మా జడలిడివని ఎలా మాయమ్మ చూసినాటని ఎలా మాటొచ్చి పోవని ఎలా మీ అమ్మ చూడకుంటని ఎలా మాట రాకుంటని ఎలా వడి గుంజి వడి నిండని ఎలా వడి వాళ్ళు పోచని ఎలా ఇవేమి వారికి చని ఎలా మెప్పించి రావని ఎలా
గల్లు గుల్లున పోయని ఎలా గమినాత నిలిసని ఎలా గడదీయ మా తల్లిని ఎలా గడదీయ అమ్మని ఎలా గడదీసి బిడ్డ మొకమని ఎలా కప్పున్న దూషని ఎలా నీ మేడలున్నదని ఎలా దండ ఏంటిదని ఎలా సుకల్ల సూరుడని ఎలా మీ అల్లుడమ్మని ఎలా గుట్టాకు రమ్మని ఎలా గుంజు కాపాయని ఎలా గుట్టా గురియాలన్నని ఎలా తంపి మేడనేసని ఎలా గట్టుకు రమ్మని ఎలా తాలు కాపాయని ఎలా గట్టుగా నెరులన్నని ఎలా తెంపిన తిలవేటని ఎలా చాలా పెద్ద ఉంటారు, చాలా పెద్ద. చాలా పెద్ద ఉంటారు. మొత్తానికైతే అమ్మకి అయ్యేది వెళ్ళకుండా తీసుకొని పోయి పెళ్లి చేసేసుకుండా గోతమామిడి పండు కోరి ఉంది, కోరి ఉన్నదే బాయి కోరి ఉంది. మంచి మామిడి పండు మదముంది, మదమున్నదే బాయి మదముంది. మడికట్లకెళ్ళి వచ్చిరి మై దొంగలు, మైమా దొంగలే బాయి మైమ దొంగలు. మైమా దొంగలు కాదు ఎడుగురన్నలు, ఎడుగురన్నాలే బాయి ఎడుగురన్నలు. ఎడుగురన్నాల పేరు ఏమి పేరు, ఏమి పేరుందే బాయి ఏమి పేరు. పోగన్న మేఘన మెరుపుడద్దం, మెరుపుటద్దమే బాయి మెరుపుడద్దం. ఓగన్న నాడింట్ల నది కిన్నెర, నది కిన్నెరే బాయి నది కిన్నెర. ఓగన్న నాడింట్ల నది కిన్నెర, నది కిన్నెరే బాయి నది కిన్నెర. ఓగన్న దేశానికి దేవుడాయే, దేవుడాయేనే బాయి దేవుడాయే. ఓగన్న రాజ్యానికి రాజువాయే, రాజువాయేనే బాయి రాజువాయే. ఓగన్న పాలేకు పటలాయే, పటేలాయేనే బాయి పటలాయే. నా ఎడుగురా నల్లు దిక్కు దున్నిత దుక్కి దుక్కి నేను దుర్గమ్మన్, దుర్గమ్మ నైదు బాయి దుర్గమ్మన్. నా ఎడుగురో దినల్లు నలయేరితే కుప్ప కుప్పకు నేను నాగెందున్, నాగెందున్నైదే బాయి నాగెందున్. వరావరం నాడు నాగా సుకూరరం నాడు, నాగా సూర్యాగనం నాడు, నాగా సుకూరరం నాడు, నాగా సూర్యాగనం నాడు, నాగా సూర్యాగనం నాడు. పిల్లలకి ముగ్గేసి నాగా ఇంట్లో మల్లెలు వరిచో, నాగా ఇంట్లో మల్లెలు వరిచో. మల్లెల్లని సిరసు నాగా వల్ల కొల్లరమాయో, నాగా వల్ల కొల్లరమాయో. మల్లెల్లని సిరసు నాగా వల్ల కొల్లరమాయో, నాగా వల్ల కొల్లరమాయో. నువ్వు జిట్టాడు నాగా నిపడగమంటాడా, నాగా నిపడగమంటాడా. సల్ల గుంజల కాడ నాగా సాగి పండకు దారా, నాగా బలిగి పండకు దారా. సల్లల్ల పురుగానే నాగా సంపి వెతురు నిన్న, నాగా కొట్టి వెతురు నిన్న. అంత చిన్నగా ఉంటాడా నాగన్న? సూపర్ ఉంది పాట. చల్లల పురుగని చింపేంచేంత ఉంటాడా? అట్లా పాడతారు. అట్లా పుట్టించిన పాటను మీరు పట్టేసుకొని పాడేసారు అన్నట్టు. సూపర్. అమ్మ మన వాకిట వరదలెక్కడివే, అమ్మ మన వాకిట. నువ్వు పర ఇంట్లో వందితే కొడుక, నువ్వు పర ఇంట్లో. నీ వారి సోకాలు మాలి మూలాయే, నీ వారి సోకాలు, నీ వారి సోకాలు మాలి మూలాయే, నీ వారి సోకాలు. ఇంటెనక ఇరమల్లె ఇరిగా ఊసింది, ఇంటెనక ఇరమల్లె. ఇరమల్లె పువ్వులు నతిలుంటే చాలు, ఇరమల్లె పువ్వులు. బలిజావోరి గాజు సటికుంటే చాలు, బలిజావోరి గాజు. బూకావోరి కుంకుమ నొష్టుంటే చాలు, బూకావోరి కుంకుమ. కంచారోని మట్టె కలుకుంటే చాలు, కంచారోని మట్టె. హౌసులోని పుస్తే మెడలుంటే చాలు, హౌసులోని పుస్తే.